జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమో శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు గాని మన బాధలు గాని కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి నియమ నిష్టలన్నీ కూడా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతంలో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. ఏ శుభకార్యం జరిగినా ఈ మూడో పాసురాన్ని తిరుప్పావైలో ఉన్నటువంటి మూడో పాసురాన్ని గానం చేస్తారు. ఎందువల్లంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ మూడో పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా నాలుగో పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ ఆ పర్జన్య దేవుణ్ణి ఆళిమలక్కన్న అనంగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. మీరు మాకు అందరికీ కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి, మీరు ఈ విధంగా వర్షించాలి అని అమ్మ పర్జన్య దేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్ని కూడా చెప్తుంది. ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఐదో పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే,
ఏమండరా, ఏమిటి మాటలు? కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు? పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా మీరు. పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందనే మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవటానికి అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇంకో 10 మంది తక్కువగా ఉన్నారు అని గోపబాలికలు చెప్పంగానే, అయ్యయ్యో ఆ 10 మందిని లేపాలి కదా మనం, ఆ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, మనం ఒక్కడమే కాదు కదా, స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం వాళ్ళు పొందాలి కదా అని అంటుంది. అయితే అమ్మకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు, వాళ్ళని లేపమంటోంది. అమ్మతో వచ్చిన గోపికలకు వాళ్ళు ఎవరో తెలియదు, గోపికలే అనుకుంటున్నారు. కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని. అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపమని చెప్తోంది. అయితే ఆ 6వ పాసనంలో ఆ మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపటం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసురం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసురంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసురం నుంచి 10 మంది గోపబాలికలు లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది అమ్మ. ఇంకా 2వ గోపబాలికని 7వ పాసురంలో లేపుతారు. ఓ తేజశాలిని రా అమ్మ, మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసురంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోపబాలిక కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసురంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుని వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది, అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది. ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాసురాన్ని పాడతారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ పాసురంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ పాసురంలో మాట్లాడుకుంటే ధ్యానంలో పరాకాష్ఠ నొందిటినటువంటి గోపిక ఈ రోజు లోపల పడుకుని ఉంది. 9వ పాసురంలో చెప్పబోయేటటువంటి గోపిక, లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ఠ అనమాట. ధ్యానానికి పరాకాష్ఠ ఆమెను లేపుకు తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచారులను, అటువంటి ఆళ్వార్లను అమ్మ లేపుతోంది. ఎంత చక్కగా గానం చేస్తుందంటే అమ్మ, ఎంత చక్కగా పాసురాన్ని గానం చేసి లోపల పడుకున్నటువంటి గోపబాలికలను లేపడానికి గోపికలు, మన అమ్మ ఆండాళ్ళ తల్లి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా 9వ పాసురంలో ధ్యానంలో పరాకాష్ఠ నుండి పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది. మహామాయావి మాధవ వైకుంఠవాసాన్ని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కును మాతో చేరుతుంది అనగానే, వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి ఆ అమ్మాయి రోమాలు నిక్కపుడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది. ఇది 9వ పాసురంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. 10వ పాసురంలో అమ్మ చాలా చక్కగా గోపబాలికను, లోపల ఉన్న గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. చక్కగా భగవంతుని మేము ప్రార్థన చేస్తూ వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అనగానే లోపల పడుకున్నటువంటి ఆ అమ్మ, ఆ గోపికా తల్లి ఈ ధనుర్మాస వ్రతాల్లోకి చేరుతుంది. అక్కడితో 10 పాసురాలు మనకి పూర్తవుతాయి. మనమ్మ గోదామాత ఆండాళ్ళ తల్లి 11వ పాసురంలో తిరుమంగయాళ్వార్ భావాలు కలిగినటువంటి గోపబాలిక లోపల పడుకుంటే ఆ గోపబాలికను కూడా లేపుకు తీసుకెళ్దాం ధనుర్మాస వ్రతానికని అమ్మ
ఎంత ప్రయత్నం చేస్తూ గోపబాలికలతో పాటు ఎంత చక్కగా ఉదాహరణలు ఇస్తూ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే 11వ పాసురంలో మేమంతా చక్కగా ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఆ గోపబాలుణ్ణి ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ మేము వస్తుంటే నువ్వు చక్కగా లోపల పడుకుంటావా? ఆ నీలమేఘశ్యాముని కీర్తిస్తున్నాం కదమ్మా, నువ్వు కూడా రామ్మా అనగానే అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఆ ఉదాహరణతో తిరుమంగయ్యాళ్వార్ భావాలకు చెందినటువంటి ఆ గోపబాలిక వచ్చి అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడితో 11వ పాసురం పూర్తవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఇక 12వ పాసురంలో మన అమ్మ లోపల పడుకున్నటువంటి గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తోంది. లోపల పడుకున్నటువంటి కృష్ణ ప్రేమలో మునిగి ఉన్నటువంటి గోపబాలిక దగ్గర అమ్మ అత్యద్భుతంగా రాముని యొక్క గుణాలను కీర్తిస్తుంది. ఆ కారణం చేతైనా లోపల పడుకున్నటువంటి కులశేఖరాళ్వారు వ్యక్తిత్వం కలిగినటువంటి గోపబాలిక బయటకు వస్తుందేమో అని చూశారు. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఆ గోపబాలిక అమ్మ వాళ్ళ బృందంలో చేరుతుంది. అక్కడికి 12వ పాసురం అవుతుంది. ఇంకా 13వ పాసురం, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. ఏమమ్మా ఇంకా పడుకుంటే ఎలాగమ్మా? నువ్వు లేడి చూపుల దానా, నువ్వు పడుకుంటే ఎలాగా? గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూస్తున్నాయి. మంచి రోజున కృష్ణ విరహతాపం తీరినట్లుగా చల్లని నీటిలో నీట మురిగి స్నానం చేసి పాంట్ మీద పడుకుంటావా? ఏమిటమ్మా ఇది సుకుమారి, నీ కపటాన్ని వీడి రావమ్మారా అనగానే ఆ బాలిక కూడా వచ్చి ఆ గోప బాలిక కూడా అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడికి 13వ పాసురం కూడా పూర్తి చేసుకుని అమ్మవాళ్ళు మరొక గోపబాలికని లేపడానికి 14వ పాసురం పాడటానికి అమ్మవాళ్ళు ఉద్యుక్తులవుతున్నారు. ఈ 14వ పాసురంలో ఉన్నటువంటి గోపబాలిక ఈ వ్రతం చేస్తున్నాము, ధనుర్మాస వ్రతం అనగానే ఇది వరకు వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చింది. ఏమి హామీ ఇచ్చింది? ఈ లోపల పడుకున్నటువంటి అమ్మాయి, ఏమండరా మీ అందరికన్నా నేనే వచ్చి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తలుపు తట్టి నేను లేపుతాను మిమ్మల్ని, మీరెవరు కంగారు పడకండి, మీరు చక్కగా పడుకోండి. నేను ఆ సమయం అవ్వంగానే సూర్యోదయానికి ముందు 96 నిమిషాలు ఏదైతే ఉందో ఆ సమయంలో లేపి ఆ వ్రత నియమాన్ని పాటిస్తూ మనం అందరం వెళ్దాం. నేను మీకు హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళని నేను లేపుతాను అని అందరికీ హామీ ఇచ్చింది. ఆ అమ్మాయి హామీగానే ఉండిపోయింది, కానీ ఆ అమ్మాయి ఎవరింటికి రాలా. అమ్మ వాళ్ళు అందరూ లేచి వస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఆ గోపబాలిక, అంటే అందరికంటే ముందు మిమ్మల్ని లేపుతాను హామీ ఇచ్చినటువంటి ఆ గోపబాలి ఇంటికి చేరుకుంటారు మన అమ్మ ఆండాళ్ళ తల్లి వాళ్ళు. అప్పుడు అంటుంది మన అమ్మ, అందరికంటే ముందు నేను మేలుకుంటాను, మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి నిద్రలో మునిగి తేలుతున్నావా? ఆ మాటలతో లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపబోతోంది. అమ్మవాళ్ళు అందరూ కూడా చక్కగా ఆ గోపికను లేపటం తెలుసుకోగలిగాం. మనమ్మ ఆండాళ్ళ తల్లి మాట్లాడేటటువంటి భావజాలానికి లోపల తాదాత్మ్యంలో ఉన్నటువంటి తొందరపొడి ఆళ్వార్ భావజాలాన్ని కలిగినటువంటి గోపికామణి లేచి అమ్మవాళ్ళ బృందంలో చేరతారు. అక్కడికి 14వ పాసురం అవుతుంది. ఈరోజు 15వ పాసురంలో అమ్మాయి ఏం చెప్తుందనేది మనం తెలుసుకుందాం. 15వ పాసురంలో సంవాదం ఉంటుందన్నమాట. అంటే ఓర్పు అనేది ఎలా ఉండాలి, సహనం అనేది ఎలా ఉండాలో అమ్మ ఇక్కడ చెప్తోంది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించాలి అంటే ముందు వాడికి సహనం ఉండాలి. ఈరోజు పాసురం ఏంటి దీని విశిష్టత అంటే, బయట గోపబాలికలకు లోపల గోపబాలికలకు మధ్య సంభాషణ సాగుతుందన్నమాట. చాలా అద్భుతమైందండి. మొత్తం ఉన్నటువంటి తిరుప్పావై పాసురాల్లో సంవాదంతో ఉన్నటువంటి పాసురం మొట్టమొదటి పాసురం ఇదేని మనం చెప్పుకోవచ్చు. గోపబాలికతో కలిసిన వీరంతా స్వామిని పంకజనేత్ర పుండరీకాక్ష అని పాడుతూ ఉంటే విన్నది. ఈవిడికి భాగవతోత్తమల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి లోపలున్న గోపబాలిక అనమాట, తాను లేచి బయటకు వచ్చేస్తే వారు పాటలు పాడటం ఆపేస్తారేమో అని అనుకుని భావిస్తూ తాను లోపలే ఉంటూ ఆమె కూడా గొంతు కలుపుతూ ఆనందిస్తోంది. అమ్మ అటువంటి అద్భుతమైన పాసురాన్ని అమ్మ గానం చేస్తుంది. ఆ గానం చేస్తుంటే ఈ అమ్మాయిని లేపడానికి గానం చేస్తుంటే ఆ అమ్మాయి కూడా లోపల నుంచి ఈ పాసురాన్ని గానం చేస్తోంది. ఎందువలన, ఎక్కడ నేను బయటకు వస్తే వీళ్ళు పాసురాన్ని ఆపేస్తారేమో అనేది అనుమానం చేత అమ్మ ఉంది. సరే, ఆ పాసురం ఏంటో అమ్మ ఏం పాడిందో మనం తెలుసుకున్నాం. ఎల్లే ఇళంగిలియే ఎల్లే ఇళంగిలి ఎన్నం ఒరంగిలియో
சில்லேன்றலை ஏன்மீன் நங்கை மீர் போதுருங்கின்றே வல்லே உன் கட்டுரலைகள் அண்டே உன் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாயே உனக்கே என்ன வேறுடமை எல்லாரும் போந்தாரோ பொந்தெண்டக்கள்ளு வல்லானை கொற்றானை மாற்றாரை மாற்றாளிக்க வல்லானை మాయనై పాడే ఏలో రెంపావాయ్. ఏమే చిన్నారి చిలుక, ఏమే చిన్నారి చిలుక, ఎన్నాళ్ళే నీ నిదురా. జిల్లుమని పిలవకూడే ఓ తల్లులారా, ఇదే వచ్చెను నీ నోటి వాటము, నీ నోటి వాటము, నీ మాట పాటవము తెలుసుకున్నాములే తెమలవే కలికి. మాటకారులు మీరే, మాటకారులు మీరే, పోని పోని నేనవుతాను. ఏమిటే నీ గొప్ప ఒప్పుల కుప్ప, ఏమిటే నీ గొప్ప ఒప్పుల కుప్ప. అందరూ వచ్చారా? హా లెక్కించుకో. మత్త గజముల సాత్రవుల మదమణిచిన మాయావి కృష్ణుని మనము కీర్తింపగా జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఆహా, ఎంత చక్కగా అమ్మ ఈ 15వ పాసురాన్ని ఎంత చక్కగా గానం చేసిందండి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పాసురాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ 15వ పాసురం చాలా చక్కటి పాసురం అండి. అంటే సంభాషణలో జరిగేటటువంటి పాసురం. చక్కగా ఒకళ్ళొకళ్ళు సంభాషించుకుంటూ ఉంటారు. ఆ మాటలు కూడా చాలా ముచ్చటగా అనిపిస్తాయి. ఈరోజు గోపిక అహంకారం తొలగి పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి గోపిక. ఆమె నిన్న గోదామాత పాడినటువంటి ఓంగళ్ పుడక్కడై పాసనాన్ని విని అదే పాటను మధురంగా పాడుకుంటోంది. ఆమె ఇంటికి వచ్చిన గోపికా బృందం ఆమె గానం విని ఆమెతో సంభాషిస్తున్నారు. ఎంత గొప్పగా సంభాషిస్తున్నారంటే లోపలేమో గోపిక అంటే నిన్న ఎవరినో లేపుతున్నప్పుడు ఈ గోపికే విన్నది. వాళ్ళని లేపుతున్నప్పుడు అమ్మ పాడటం ఎంత చక్కగా పడింది నిన్న 14వ పాసనంలో. అది విని ఈరోజు ఉదయం ఈ అమ్మాయి ఈ గోపిక గొప్పబాలిక లోపల పడుకుని చక్కగా అదే పాసురాన్ని పాడుతోంది. మన అమ్మ వాళ్ళు అదంతా విన్నారు. వెంటనే ఏంటంటే లోపల ఉన్నటువంటి గోపబాలికతో గోపికలు అంటున్నారు, గోపికల అనే మాట, ఓ లేత చిలుక ఇంకా నిద్రలోనే ఉన్నావా అని అంటున్నారు. వెంటనే లోపల ఉన్నటువంటి గోపబాలిక అంటోంది, పూర్ణురాలా అలా జిల్లుమని పిలవకండే, ఇదిగో వస్తున్నాను నేను అని అంది లోపల ఉన్నటువంటి గోపబాలిక. గోపికలు బయట నుంచి అంటున్నారు, నీవు మంచి నేర్పరవే, నీ మాటకారితనము నీ నోటి వాటము మాకు తెలియదు అనుకుంటున్నావా? చక్కగా లోపలికి వెళ్ళి పడుకుంటావా? నిన్నంతా మేము పాడుతుంటే మా పక్క నుండి విన్నావు. ఈరోజు నువ్వు వెళ్ళి మళ్ళీ పడుకుంటే నిన్ను లేపాలా మేము వచ్చి? ఏమమ్మా చక్కటి వ్రతానికి మనం వెళ్తుంటే లోపలికి వెళ్ళి పడుకుంటావా నువ్వు? నీ మాటలన్నీ మాకు వినిపిస్తున్నాయి. లోపల నుంచి గోపబాలిక అంటుంది, మీరే మాటకారులు కదా, మరి నన్ను అంటారేమిటి? మీరే కదా మాటకారులు అంది లోపల నుంచి. అంటూనే పోనీలే నేనే అవుతాను, నానే దానాయుడుగు అంటుంది. పోనీలే నేనే అవుతాను అని అంటుంది. గోపికలు అంటారు, ఏమిటే నీ గొప్ప, త్వరగా తెమలవే అమ్మా, ఏమిటిది మాటలు గొప్ప అంటావు, నేనే అవుతానంటావు ఏమిటి? మన అందరూ ధనుర్మాస వ్రతానికి కృష్ణుడిని కలుద్దామని వెళుతుంటే ఆ కృష్ణుడి యొక్క గుణగణాలను పాడుకుంటూ మేము వెళుతుంటే ఈ దివ్యమైన భవ్యమైన ధనుర్మాస వ్రతాన్ని చేస్తూ మేము వెళుతూ మీ ఇంటి దగ్గరికి వచ్చి వాలితే నువ్వు లోపల నుంచి పాటలు పాడుకుంటావా? మా మాటలు వినవా నువ్వు అని లోపల ఉన్న గోపాలికి అంటుంది. సరే అందరూ వచ్చారా అని లోపల నుంచి. ఈ బయట గోపికలు అంటారు,
వచ్చారు, కావాలంటే నువ్వే లెక్కించుకో, బయటకు వచ్చి మళ్ళీ వచ్చారని అడుగుతావు ఏంటి లోపల నుంచి? నువ్వు రావమ్మా, బయటికి రావమ్మా, నువ్వు లోపల పడుకుంటే ఎలాగ నువ్వు వచ్చారా అందరూ అడుగుతావేంటి? నీకు అంత అవసరం ఉంటే నువ్వే బయటకు వచ్చి లెక్కించుకో అన్న. మళ్ళీ లోపల ఉన్న గోపని, సరే నేను వచ్చి ఏం చెయ్యాలి చెప్పండి, వస్తాను, రానన్నట్లేదు కదా, వస్తాను, అంత కోప్పడకండి, నేను వస్తాను, నేనేమి లెక్కించుకోక్కర్లేదు, కానీ నేను వచ్చి ఏం చేయాలో చెప్పండి తల్లుల్లారా అని అంటుంది లోపల నుంచి గోపబాలిక. అప్పుడు గోపికలు అంటారు, మదించిన ఏనుగును అంటే కువలయాపీడమును, మదించిన ఏనుగు అంటే కృష్ణావతారంలో వస్తుంది, కువలయాపీడమును, మదించిన ఏనుగును మట్టు పెట్టినవాడు, శత్రువుల గర్వమును అడిచినవాడు, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తించుదాం రామ్మా, మనందరం కలిసి అట్టి గుణాలు కలిగినటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కీర్తించుదాం నువ్వు అని గోపికలందరూ అంటారు. వెంటనే లోపల ఉన్నటువంటి గోపబాలిక ఒక్కసారి శ్రీకృష్ణుని పేరు తెలవంగానే రోమాలు నిక్కబొడుచుకుని వెంటనే లేచి కూర్చుని వెంటనే తలుపు తీసి ఆ గోపిక బృందంతో, అమ్మవాళ్ళ బృందంతో కలుస్తుంది. అంటే కేవలం ఆ కృష్ణుని యొక్క మాయ చేత లోపల కృష్ణుని యొక్క తాదాత్మ్యంతో పొంది ఉంది, భక్తి ప్రేమతో, అందువలన బయటికి రాలేకపోతోంది. ఇప్పుడు కృష్ణుడు నీలమేఘశ్యాముణ్ణి కీర్తించుదామమ్మా, రా నువ్వు అనగానే లోపల ఉన్నటువంటి గోపబాలిక పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెలుపల గోపికలు ఉపేయ నిష్టలు ఉంటారు, లోపలున్న గోపిక ఉపాయ నిష్ట. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. లోపల ఉన్నటువంటి గోపిక ఉపాయ నిష్ట, వెలుపల ఉన్నటువంటి గోపికలు ఉపేయ నిష్టలు. ఉపాయం అనగా పొందించు సాధనము అని అర్థం. మరి ఉపేయము అనగా పొందునది, ప్రాప్యము అని అర్థం. వారికి ఉపాయము ఉపేయము ఎవరు? ఆ భగవానుడే, ఆ నీలమేఘశ్యాముడే, ఆ కృష్ణుడే. లోపలి గోపిక మార్జాల కిశోర న్యాయాన్ని పాటిస్తోంది. ఎంత చక్కటిగా అమ్మ చెప్తోందో చూడండి. లోపల ఉన్నటువంటి గోపిక మార్జాల కిశోర న్యాయాన్ని పాటిస్తోంది. మరి వెలుపులు ఉన్నటువంటి గోపిక మర్కట కిశోర న్యాయాన్ని పాటిస్తోంది. లోపల తల్లి, లోపల ఉన్నటువంటి గోపబాలిక తల్లి పట్టులోని, వెలుపలి గోపబాలిక పిల్లల పట్టులోని ఉంది. అంటే అర్థం ఏంటి? వెలుపల గోపికలు మర్కట కిశోరములైతే, అంటే మర్కట కిశోరాలు అంటే ఇక్కడ కోతి పిల్లలు తామే తమ తల్లులను కడుపు పట్టుకుని తల్లిని వదలకుండా తమను రక్షించేలాగా చేసుకుంటాయి. ఇది మనం గమనించాల్సింది. అంటే వెలుపల యొక్క గోపికలు, వెలుపల గోపికలు ఎలా ఉన్నాయి? మర్కట కిశోరాల్లాగా ఉన్నాయి. కోతి పిల్లలు కోతి తల్లిని పట్టేసుకుని కింద పడకుండా గట్టిగా పట్టుకుంటూ ఉంటాయి. ఈ కోతులు ఎగురుతూ ఉంటాయి. ఆ పిల్ల కోతి తల్లి కోతిని గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. అదే మనకి మర్కట కిశోర న్యాయం. అదే వెలుపల ఉన్నటువంటి గోపికల యొక్క లక్షణంగా చెప్తోందమ్మ. అదే లోపల ఉన్నటువంటి గోపిక మార్జాల కిశోర న్యాయాన్ని పఠిస్తోంది. అంటే పిల్లి తన పిల్లలను తానే తన మెడను గట్టిగా పట్టుకుని తాను ఎక్కడికి వెళ్ళినా వాటిని వదలకుండా రక్షించుకుంటూ వెళ్తుంది పిల్లి. అందుకనే లోపల ఉన్నటువంటి గోపబాలిక మార్జాల కిశోర న్యాయాన్ని పాటిస్తోంది. అంటే శ్రీకృష్ణుడిని గట్టిగా పట్టుకునుంది ఆవిడ లోపల. ఆ భావాలను, శ్రీకృష్ణుడి యొక్క భక్తి భావాన్ని పట్టుకునుంది. అలా వెళుతోంది. బయట ఉన్నవాళ్ళు చాలా తేడాగా ఉన్నారు. అంటే ఎలాగా? కేవలం కోతి పిల్లలు తామే తమ తల్లిని కడుపులో గట్టిగా పట్టుకున్నట్టుంది. అంటే కోతిని పట్టుకుని ఉన్నారు, అంటే భగవాన్ని వీళ్ళు పట్టుకుని ఉన్నారు. మరి లోపల ఉన్నవాళ్ళు, లోపల ఉన్న గోపబాలిక కృష్ణుడే ఈ గోపబాలికను పట్టుకుని ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయం అండి. అమ్మ ఎంత చక్కగా ఇక్కడ చెప్తోంది చూడండి. మార్జాల కిశోర న్యాయం లోపల ఉన్నటువంటిది, మర్కట కిశోర న్యాయం బయట ఉన్నటువంటిది. బయట శ్రీకృష్ణుడిని వీళ్ళు పట్టుకున్నారు, లోపల ఉన్నటువంటి అమ్మాయిని కృష్ణుడే పట్టుకుని ఉన్నాడు. అంటే తాను ఎక్కడికి వెళ్ళినా వాటిని వదలకుండా రక్షించుకుంటూ ఉంటుంది పిల్లి. అందుకనే మార్జాల కిశోర న్యాయం అన్నారు.
వాడే వచ్చి తమను కటాక్షిస్తాడని లోపల గోపబాలిక యొక్క విశ్వాసం. వాడే తమకు ప్రాప్యము అని తెలుస్తుంది ఆ అమ్మాయికి, లోపబాలిక. ఆ భగవానుడే నాకు ప్రాప్యము అని తెలుసుకుంది. అందుకనే అలాగే నడుచుకుంటూ వెళ్తోంది. సరే, ఈరోజు గోపికా సంవాదం కొన్ని ముఖ్య విషయాలను మనకి తెలుపుతోందండి. మనం జాగ్రత్తగా పట్టుకుంటే కొన్ని ముఖ్య విషయాలు మనకు వస్తోంది. తాను అందరవలే నిద్రించక మేలుకుని ఉన్నను నీవు నిద్రపోతున్నావా అని తోటి గోపికలు నిష్ఠూరంగా అంటే ఆమె ఓర్వలేకపోయింది. ఆమె మేలుకునే పాటలు పాడుకుంటోంది నిన్నటి పాసురాన్ని. వీళ్ళు బయట నుంచి నిద్రపోతున్నావా అని అన్నారు. కొంచెం నిష్ఠూరంగా మాట్లాడారు. అంతేనా? తన మంచితనం నిరూపించుకున్నట్టుకు వారు పరుష ప్రవర్తనను బయటపడింది. తన మంచి ప్రవర్తన నిరూపించుకోవడానికి వారి పరుష ప్రయత్నం మాత్రమే ఇక్కడ బయటపడింది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ఇది నిజానికి మంచి పద్ధతి అయితే కాదు. నీవంటే నీవని మాటకు మాట నెట్టించుకోవడం నిజానికి ఆధ్యాత్మిక సాధనలో సరైన విధానం అయితే కాదు. ఇదే నారద భక్తి సూత్రాల్లో నారదుడు చాలా చక్కగా ఒక భక్తి సూత్రాన్ని చెప్తాడండి. ఒకే ఒక ట్యాగ్ ఇస్తాడు అంతే నారదుడు, ఇంకంతకనే ఉండదు. అందులోనే ఎన్నో 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 అర్థాలు దాగి ఉంటాయి. వాదోవనావలంబ్య అని అంటాడు అంతే. ఆ ట్యాగ్ ఒకటే నారదుడు చెప్పేది, ఇంకంతకన్నా ఏం చెప్పడు. ఒక్క లైన్లోనే అంతా ఇమిడి ఉంటుంది. వాదోవనావలంబ్య అని అనగానే ఇంకా అన్నీ అందులోకి వచ్చేస్తాయి అనమాట. అంటే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడు వాడు ఏదో మన్ని ఇష్టం లేకుండా నువ్వు ఇలా అన్నావు అంటాడు, వెంటనే మనం స్పందించి అలా ఉన్నావు అంటాడు. అబ్బాబే నువ్వు ఇలా ఉన్నావు అంటాడు, అబ్బాబే నువ్వు అన్నది తప్పండి. ఇలాంటి వాదనలు అనేవి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోకూడదు. వాడు ఏ ప్రతిస్పందించినా మనం స్పందించకూడదు. వాడు ఎన్ని అనుకున్నా మనం దానికి సమాధానం ఇవ్వకూడదు. అంటే వాదనలు అనేవి ఆధ్యాత్మిక సాధనలో పనిచేయవు. నిష్ఠూరంగా మాట్లాడేటటువంటి మాటలు బహిర్గతమయ్యేటటువంటి సందర్భాల్లో వాదోపవాదనలు అవసరం లేదు. సంబంధిత విషయం పరంగా అంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకోవచ్చు, కానీ వాదోపవాదం నువ్వు ఇలాంటి వాడివి నేను అలాంటి వాడిని ఈ మాటలు వద్దు అనేది నారద భక్తి సూత్రాల్లో కూడా మనకు తెలుస్తోంది. అంటే ఒకరితో ఒకరు వాదిస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఒకరితో ఒకరు వాదించుకుంటే హృదయంలో ఉదయించే భగవద్ అనుభవం తగ్గిపోతూ ఉంటుంది. ఇవాళ నువ్వు వాడితో వాదన పెట్టుకుంటే నువ్వు చేసిన పూజ అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎవడో ఏదో మాట్లాడాడని దానికి నువ్వెందుకు ప్రతిస్పందించాలి? ఈ శరీరం భగవంతుడు ఇచ్చింది, వాడికి నువ్వు ఎందుకు సమాధానం చెప్పాలి? వాడు ఏదో మాట్లాడతాడు, ఆ తెలియని దానికి నువ్వు తెలుసున్నవాడు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? నువ్వు సైలెంట్ అయిపోతే వాడు కూడా ఒక 10 నిమిషాలు పెడతాడు, అరగంట పెడతాడు, తర్వాత ఇంకో గంట పెడతాడు, తర్వాత ఓపిక లేక ఆడే ఆపేస్తాడు. కాబట్టి ఒక ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నవాడు దానికి అనవసరమైన రెస్పాండ్ అవ్వకూడదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాదోపవాదనలకు వెళ్ళకూడదు. సబ్జెక్ట్ విషయంలో మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ సబ్జెక్ట్ కాని విషయంలోకి అనవసరమైన సబ్జెక్టును తీసుకొచ్చి వాటిని డిస్టర్బ్ చేసుకోకూడదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అందుకనే లోపల ఉన్నటువంటి గోపికకి జ్ఞానోదయం అయింది. వీళ్ళు ఎందుకు అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడటానికి అర్థం ఉండాలి కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు అని ఆ అమ్మాయికి అర్థమైంది. నన్ను నిష్ఠూరంగా మాట్లాడవలసిన పరిస్థితి ఏమిటే నీ గొప్ప ఒప్పుల గొప్ప అంటున్నారు కదా. అలా అంటున్నారంటే అందులో ఏదో అర్థం ఉంది. సరే, నాకే జ్ఞానోదయం అయింది, నాదే తప్పులే, పోనీలే అనుకుంటే అనుకున్నారు. నానే దానాయుడగా పోనీ నేనేలే కఠినరాలను అవుతాను అని అమ్మే లోపల పడుకున్నటువంటి అమ్మ మన ఆండాళ్ళ తల్లి బృందంలో కలిసింది. తప్పుండని లేకపోని పెద్దలు ఉన్నది అంటే సరే అని మనస్సులో కూడా బాధపడక దోషమును సంతోషంతో స్వీకరింపగలుగుట పరాకాష్ఠకు చెందినటువంటి క్షమాగుణం అండి. ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తప్పుండని లేకపోని పెద్దలు ఉన్నది అంటే సరే అని మనస్సులో కూడా బాధపడకూడదు. దోషమును సంతోషంతో స్వీకరించగలుగుట పరాకాష్ఠకు చెందినటువంటి క్షమాగుణం. అటువంటి క్షమాగుణం లోపల ఉన్నటువంటి గోపబాలిక ఉంది. తనలో దోషములు ఎంచిన వారిని తమకు ఉపకారులుగా భావించడం నిజంగా
నిజంగా ఉత్తమ క్షమాగుణం అంటారు. దీనిని మనం సంస్కృతంలో కూర్చొని తితీక్ష అంటాం. అంటే తనలో దోషాలు ఎంచినా సరే వారిని ఉపకారులుగా భావించేటటువంటి ఉత్తమ క్షమాగుణం కలిగిన వారిని తితీక్ష అంటాం. తుల్య నిందాస్తుతిర్మౌని అన్నట్లు నిందాస్తుతులను సమానముగా భావించాలి ఎప్పుడు కూడా. ఇంకను మెట్టు పైకి పోయి స్తుతిని నిందగాను నిందను స్తుతిగాను భావించి తనను తాను చక్కదిద్దుకున్నవాడు పరమ భాగవతోత్తముడు అవుతాడు. అంతేకాదు ఒకరికంటే ఒకరు తక్కువవారు అనుకోవటం ఉత్తమ శ్రీ వైష్ణవ లక్షణం. తమ నిత్యారాధనలో శ్రీ యామునాచార్యుల వారు ప్రసాదించిన స్తోత్రరత్నములోని అమర్యాద క్షుద్ర చలమతి అనే శ్లోకంలో అనుసంధించడంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఏంటనేది మనకి సుస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నిజానికి ఈరోజు పాసంలో స్ఫురించు మహాత్ములు ఎవరు లోపల ఆ అమ్మాయి లక్షణాలు ఎవరి లక్షణాన్ని కలిగి ఉందంటే తిరుప్పాణాళ్వారిని లక్షణాలు కలిగి ఉన్నటువంటి గోపబాలిక లోపల ఉంది. తిరుప్పాణాళ్వార్ అంటే వీరు పంచమ కులానికి సంబంధించినటువంటి ఆళ్వారు. పుట్టింది మొదలు రంగనాథుని ఎందే మనస్సు లగ్నం చేసి కావేరీ తీరమున చేత వీణ పుచ్చుకుని రంగనాథుని కీర్తిస్తూ వడలు మరిచిపోయి పరవశులై ఉండేవాడు ఆళ్వార్లు. కావేరి నుంచి పవిత్ర జలాలు తెచ్చుటకు తిరుప్పాణి అడ్డంగా ఉన్నాడని చాలామంది ఆ రోజుల్లో ఉన్నటువంటి అయ్యవార్లు ఆయన్ని దూషిస్తూ తొలగి పొమ్మని చాలా హింసలు పెట్టేవారు. భగవద్ గుణగానంలో వడలు మరిచి సంచరిస్తున్న ఆయనపై ఒక రోజున ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దేవాలయంలో ఉన్నటువంటి సంబంధిత సిబ్బంది అందరూ కూడా రాళ్ళు రువ్వి గాయపరుస్తారు. ఆయన దేహం నుండి రక్తసిక్తమై అలా రక్తం కారిపోతున్నా ఆ దేవాలయంలో పనిచేసే కొద్ది మంది జాలి లేని వాళ్ళు ఆయన్ని చూసి జాలి కూడా పడరు. ఇది గమనించిన శ్రీ రంగనాథుడు చాలా 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 బాధపడిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడికి కులాలతోనూ మతాలతోనూ వర్ణాలతోనూ సంబంధం లేదు, భగవద్భావనే ముఖ్యం. వెంటనే రంగనాథుడు కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి లోపల ఉన్నటువంటి రంగనాథుడికి. చాలా 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 బాధపడిపోయాడు. తిరుప్పాణాళ్వారిని ఇబ్బంది పెడతారా వీళ్ళందరూ? అప్పుడు వెంటనే శ్రీలోక సారంగమునిని ఆలయచ్చుకుని పిలిచి తిరుప్పాణాళ్వారిని వారి భుజాల మీద నువ్వు కూర్చొని పెట్టుకుని నా సన్నిధికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ కూడా మనకి హైదరాబాదులో ఇలాంటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ పంచమ కులానికి సంబంధించిన వాళ్ళని భుజాన్ని ఎత్తుకుని అయ్యవార్లు లోపలికి తీసుకెళ్ళడం అనేది ఆయన రంగనాథుడికి ఇష్టమైన విషయం ఇదే. రంగనాథుడు చాలా బాధపడిపోయాడు. తిరుప్పాణాళ్వారిని ఇబ్బంది పెడతారా, రాళ్లతో కొడతారా, మీరు ఎవరు ఇక్కడ దూరం అని ఎందుకనాలి మీరు? ఆయన భగవద్భక్తుడు, భాగవతోత్తముడు. శ్రీలోక సారంగమునిని పంపించి అర్చకులను పిలిచి తిరుప్పాణాళ్వారిని వారి భుజాల మీద కూర్చొని పెట్టుకుని నా సన్నిధికి తీసుకురా అని శ్రీరంగనాథుడే చెబుతాడు. అట్లే అని లోకసారంగులు తిరుప్పాణాళ్వారిని భుజాల మీద నెక్కించుకుని శ్రీరంగుని సన్నిధికి తోడుకుని తీసుకొస్తారు. యోగివాహనుడైన ఆళ్వారు రంగనాథును సేవించి తన్మయులై అమలనాది పిరాన్ అను దివ్య ప్రబంధమును కృపచేశారాయని. అట్టి మహనీయుని గుణాలు కలిగినటువంటి గోపబాలిక ఈరోజు లోపల పడుకుని ఉంది. ఆ అమ్మాయి సామాన్యమైన గోపబాలిక అయితే కాదు. అందుకనే మన అమ్మ ఆండాళ్ళ తల్లి కొంచెం మన బయట ఉన్నటువంటి గోపబాలికలందరూ కూడా నిష్ఠూరంగా మాట్లాడినా కేవలం భగవంతుడికి అంటే శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గోపబాలిక లోపల ఉంది కాబట్టి ఆ అమ్మాయిని లేపి తీసుకెళ్లాలని సదుద్దేశంతోనే అలాగా కొద్దిగా నిష్ఠూరంగా మాట్లాడి ఆ అమ్మాయిని కూడా తమ బృందంలో మన అమ్మ ఆండాళ్ళ తల్లి చేర్చుకుంటారు. మన తల్లి గోదామాత 10 మంది గోపికలను మేలుకొలిపి శ్రీకృష్ణుడుండు నందగోప భవనానికి చేరుతున్నారు. అంటే 10 మంది ఆళ్వార్లను మేల్కొలిపి శ్రీకృష్ణుడు ఉన్నటువంటి నందగోప భవనానికి వీళ్ళందరినీ చేరుస్తోంది మనమ్మ. దీనితో శ్రీవ్రతంలో పూర్వభాగం పూర్తయినట్లు లెక్క. అంటే నేటితో 15 పాసురాలు మనం పూర్తి చేసుకున్నాం. భగవద్భక్తుల్ని మేల్కొలుపుట పూర్వభాగం, భగవాన్ని మేల్కొలుపుట ఉత్తర భాగం. అంటే 15 పాసురాలు
ఈ మొత్తం కలిపి 30 పాసురాలు ఉంటాయి. ఇందులో 15 పాసురాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ రోజుతో. అంటే భాగవతోత్తముల్ని లేపడం అనేది ఈ రోజుతో అవుతుంది. 30 రోజుల వ్రతమే ఈ తిరుప్పావై. తిరుప్పావలో మొదటి భాగము భాగవత సమాశ్రయణ వ్రతము అంటారు. రెండో సగభాగం భగవత్ సమాశ్రయణ వ్రతము అంటారు. ముందు భాగవతులను ఆశ్రయించుడి చేత ఆత్మగుణములైన శమధమాలు పరిపూర్ణమవుతాయని మన అమ్మ గమనించింది కాబట్టే ముందు భాగవతోత్తములైనటువంటి ఆళ్వార్లను 10 మందిని అమ్మ లేపి రేపు నుంచి గోపభవనానికి అంటే కృష్ణుడు ఉన్నటువంటి నందగోప భవనానికి వెళ్ళటానికి అందరూ సమాయత్తం అవుతున్నారు. అంటే భగవంతునికి ప్రియమగునట్టి మూర్తిమత్వము ఇక్కడ లభించింది. దీనితో భగవత్ సమాశ్రయణం ప్రారంభమవుతుంది.